Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మీద జెరీ వీవింగ్ అయితే వచ్చినాయండి. మంచి పార్టీ వేర్ శారీస్ అండ్ యాజ్ వెల్ as చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఎపిసోడ్ యొక్క గివ్ అవే కంటెస్టెంట్కి శారీ అయితే చూపిస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది లెహరియా ప్యాటర్న్లో ఉందండి. ఈ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తోటి ఫినిష్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అయితే ఇచ్చారు. మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి, ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. సో మనకి గివ్ అవే కంటెస్ట్కి ఈ ఎపిసోడ్కి వచ్చేసి మనకి ఈ శారీ అండి. సో ఈ శారీ విన్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు లైక్, కామెంట్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ గివ్ అవే కంటెస్ట్ విన్నర్ అనేది మేము అనౌన్స్ చేస్తాము. సో ఖచ్చితంగా మీరు ఫాలో అప్ అవ్వండి. ఫాలో అప్ అయ్యి ఎవరికైతే వస్తుందో వాళ్ళు మీ అడ్రస్ అయితే షేర్ చేశారనుకోండి, మేము పంపిస్తాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా అవసరం. సో ఖచ్చితంగా లైక్, కామెంట్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ మీద కూడా ఉంటుంది. సో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే గనక, అంటే ప్రొఫైల్ ఉంటే గనక ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి. అక్కడ మీకు ఇంకా ఈజీగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. హలో ఎవ్రీవన్, ఈ ప్రీవియస్ వీడియో ఒక గివ్ అవే కంటెస్ట్ విన్నర్ అయితే ఇప్పుడు మనం అనౌన్స్ చేస్తున్నామండి. సో ప్రీవియస్ ఎపిసోడ్ వచ్చేసి మనకి చినియా సిల్క్ మిర్రర్ వర్క్ శారీస్. సో అదైతే ఎవరైతే కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారో ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకోండి. సో లింక్ అయితే కాపీ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు లైక్, కామెంట్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది లైక్ చేసి వదిలేస్తున్నారు. ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రసన్న లోగులు ప్రసన్న, సారీ అండి నేమ్ నేను చదవలేకపోతున్నాను. లైక్ 7 వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది ఎవరిదైతే ఐడి ప్లీజ్ ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి మ్యామ్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి ఇవి ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. దీని మీద వచ్చేసి మనకి జెరీ ఓవెన్ బుటీస్ అయితే ఉంటాయి. ఫ్యాబ్రిక్ మనకి సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. దీనిలో కూడా మళ్ళీ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి మీనాకారి వీవింగ్ అయితే ఫినిష్ చేశారు. మనకి మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ప్లీట్స్ పోర్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ స్కర్ట్ బోర్డర్ కాదండి, ఈ జెరీ ఓవెన్ బుటీస్ అనేవి మనకి ప్లీట్స్ పైనుంచి కూడా కింద వరకు ఈ జెరీ ఓవెన్ బుటీస్ అయితే ఉన్నాయి. టిల్ ద ఎండ్ వరకు, అంటే కట్టు చెంగు వరకు కూడా మనకి ఇంచుమించుగా ఈ ఈ జెరీ ఓవెన్ బుటీస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా వీటి స్పెషాలిటీ ఏంటంటే 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఒకటి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఒకటి మనకి కాంట్రాస్ట్లో పేరప్ అయితే చేసామండి. సో ఇది జెరీ ఓవెన్ బోర్డర్స్ వచ్చేసి మనకి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీతో వీవ్ అయ్యింది. మొత్తం శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా మంచి పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. బట్ చూడండి ఎంత డిజైనర్ కైండ్ ఆఫ్ పళ్ళులా ఉందో. చక్క మొత్తం కూడా మీనాకారి వీవ్ అయి ఉంది. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్తో ఫినిష్ చేశారు. సో మనం సెల్ఫ్ ప్రిఫర్ చేసుకుంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. వేరాజ్ కాంట్రాస్ట్ ప్రిఫర్ చేసామంటే ఇది మనకి ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. షేడ్ ఆఫ్ గోల్డెన్ ఎల్లో షేడ్ తోటి ఫినిష్ అయిందండి. మనకి మిర్చి రెడ్కి గోల్డెన్ ఎల్లోతో ఫినిష్ చేశారు. మీకు దీనికి బార్డర్ లేదని కూడా ఏమనుకోవసరలా. ఒకవేళ మీరు కాంట్రాస్ట్ పేరప్ చేయాలనుకుంటే ఆల్రెడీ దీనికి ఇచ్చారు కదండి, సెల్ఫ్ బ్లౌజ్కి అయితే ఒక
ఇలా స్లీవ్స్ అయితే ఇచ్చారు. సో, మీరు స్లీవ్స్ పెట్టించుకునేటప్పుడు చక్కగా ఇలా పెట్టించుకోండి. ఇలా కాంట్రాస్ట్‌లో ఇలా స్లీవ్ వచ్చేటట్టు ఈ హ్యాండ్ అంతా కూడా యెల్లో వచ్చి కింద ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ ఈ స్లీవ్ దగ్గర ఈ బోర్డర్ అటాచ్ చేయించుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. యాక్చువల్‌గా ఇలాగ కూడా చేయించుకుంటున్నారు. బ్లౌజ్‌లోనే మళ్ళీ కాంట్రాస్ట్ స్లీవ్స్ వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్‌లో పేరప్ చేస్తున్నారు. సో, ఆ లుక్ కూడా చాలా బావుంటుంది. ఎలాగో మనకి దీనికి 2 బ్లౌజెస్ ఇచ్చారు కాబట్టి మీరు అలా ట్రై చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. సో, దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి సపోటా షేడ్‌లో ఫినిష్ అయింది. సపోటా కలర్ అండి. ఇది చాలా రేర్ షేడ్. చాలా బాగుంది యాక్చువల్‌గా. కొంచెం మనకి పాస్టల్ షేడ్స్‌లో ఫినిష్ అయింది. అండ్ ఈ శారీ మొత్తం కూడా ఇలా చిన్ని చిన్ని స్మాల్ జరీ ఓవెన్ బూటీస్ అయితే మనకొచ్చాయి. అండ్ దానిలో కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి ఇలా చిన్ని చిన్ని మీనాకారి వీవింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. మనకి నీట్‌గా ఫినిష్ చేశారు వీవింగ్ గూడా. ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వీవ్ అయ్యి ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. జస్ట్ మనకి ఫ్లోయినెస్ కూడా మీకు తెలుస్తుంది కదండీ! మనం ప్లీట్స్‌కి పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా కూడా అసలు నుంచునే ఫ్యాబ్రిక్ అయితే కాదు. చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ దీని బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్ అయితే మనకి రన్ అయింది. అండ్ ఈ షేడ్ ఆఫ్ జెరీ వచ్చేసి మనకి లైట్ గోల్డ్ జెరీ వీవ్‌తో ఉందండి. మనకి డార్క్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ కాదు. లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ. బికాజ్ ఇట్ ఈస్ ఎ పాస్టల్ షేడ్ కాబట్టి మనకి ఆ టైప్ ఆఫ్ జెరీ మనకి ఎలివేటింగ్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి మనకి ఇలా చిన్న చిట్ పల్లు అయితే డిజైన్ చేశారు. బట్ ఇది కూడా చక్కగా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి చక్కగా డిజైనర్ పీస్ లాగా డిజైన్ చేశారండి. చూడండి ఇవంతా కూడా మనకి మీనాకారి వీవ్ అయ్యి వచ్చింది. అండ్ టాజల్స్ ఇచ్చారు చక్కగా కాంట్రాస్ట్‌లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్. ఇది కూడా దగ్గర దగ్గరగా మనకి 1 మీటర్ ఉంటుందండి. యూజువల్‌గా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళు సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా కుట్టించేసుకోవచ్చు. సెల్ఫ్ కూడా చాలా బాగుంటుందండి. సో, ఇది ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. అదర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది మ్యాంగో యెల్లో షేడ్‌తో ఫినిష్ చేశారు. ఇది వచ్చి మనకి మూంగా ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్. అండ్ ఇది గోల్డెన్ యెల్లో షేడ్. కొంచెం మ్యాంగో యెల్లో, గోల్డెన్ యెల్లో షేడ్ మిక్స్డ్ షేడ్ అండి. అండ్ దీనికి దీన్ని పెయిర్ అప్ చేస్తే ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది పర్పుల్ షేడ్ అండి. చాలా మంచి బ్రైట్ షేడ్‌లో ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చక్కగా మనకి పార్టీస్‌కి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో, ఈ షేడ్ ఆఫ్ జెరీ కూడా మనకి గోల్డ్ జెరీ అండి. గోల్డ్ జెరీ ఆఫ్ వీవింగ్ వచ్చింది. కొంచెం లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ వువెన్ బూటీస్ అయితే వచ్చాయి. చిన్ని చిన్ని ఫ్లవర్ బంచెస్ కింద ఇచ్చారండి. కొంచెం గ్యాప్ తోటి. ఇది కూడా మళ్ళీ మన దానిలో కూడా మనకి మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకు రన్ అయింది. ఈ కింద సైడ్ ఆల్రెడీ నేను చూపించాను కదండీ! ఈ ప్లీట్స్‌లో కూడా మనకి స్కర్ట్ బోర్డర్‌లా రాలేదు. ఇది కూడా మనకి జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. చూడండి ఒకసారి. ఫ్లోయినెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అసల కొన్ని గ్రామ్స్ ఉంది. యాక్చువల్‌గా ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ స్టిఫ్‌నెస్ కూడా అస్సలు లేదండి. ఆర్గాన్జా అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అసలు స్టిఫ్‌నెస్ అయితే లేదు. మీరు ఎలా ప్లీట్స్ పెట్టుకుంటే అలా ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీ కూడా మనకు అంత టూ మచ్ ట్రాన్స్‌పరెంట్ కూడా కాదు ఇది. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. ఇలా మనకి జెరీ ఓవెన్ పల్లు అండి. ఇది కూడా మనకి చక్కగా రిచ్‌గా వచ్చింది చూసారా? ఇదంతా కూడా మనకి మీనాకారి వీవ్ అయ్యి ఉంది. మొత్తం ఈ శారీ మొత్తం ఐ మీన్ ఈ పల్లు మొత్తం కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చి మీనాకారి వీవింగ్ చేశారు. కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ శారీలా ఉంది మొత్తం. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది. అండ్ దీనికి కాంట్రాస్ట్‌లో రెడ్ కలర్‌తో టాజల్స్ అయితే ఫినిష్ చేశారు. దీనిలో ఒక బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, ఒకవేళ మీరు సెల్ఫ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది. లేదు కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవాలి అనుకుంటే ఇదొచ్చేసి మనకి ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్ అండి. ఓపెన్ చేస్తాను చూడండి. ఇది మనకి బ్యాక్ సైడ్. ఇదంతా కూడా వీవింగ్ పోర్షన్. ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్ చిన్ని చిన్ని స్మాల్ జెరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి. ఇలా ఉంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. మీరు ఒకవేళ కాంట్రాస్ట్‌లో పేరప్ చేస్తే ఇలా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. సో, దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్.
ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఈ చినియా క్రేప్ వచ్చేసి మనకి ఆఫీస్ వేర్‌గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ వీటికొచ్చేసి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఫినిష్డ్ విత్ జెరీ బోర్డర్స్ తోటి మనకి ఫినిష్ అయింది. ఈ పర్టిక్యులర్ శారీ వచ్చేసి మనకి జిగ్‌జాగ్ బోర్డర్‌తో అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి వైన్ షేడ్ అండి. వైన్ మీద వచ్చేసి మన క్రీపర్స్ డిజైన్ కాంట్రాస్ట్‌లో గ్రీన్ అండ్ పింక్ కలర్ తోటి కాంట్రాస్ట్‌లో పేరప్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్ మీద గోల్డ్ జెరీ వీవ్ అయితే వచ్చింది. ఇదొచ్చేసి మనకి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్‌తో మనకి ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. ఇలా చిన్న చిట్ పల్లు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ కాదండి. మనకి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. సో, బ్లౌజ్ మీద మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్ తోటి ఫినిష్ అయింది. మెరూన్ మీద మనకి కాంట్రాస్ట్‌లో క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చిందండి. కొంచెం లైట్ షేడ్ ఆఫ్ బ్లూ అండ్ యెల్లో తోటి మనకి క్రీపర్స్ డిజైన్ ఇచ్చారు. ప్రీవియస్ శారీ చూపించాను కదా! సేమ్ కాన్సెప్ట్, సేమ్ డిజైన్ మొత్తం గూడా. బట్ ఓన్లీ ఏంటంటే మనకి కలర్ షేడ్స్ అయితే డిఫరెన్షియేషన్ ఉంది. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి యెల్లో షేడ్‌తో ఫినిష్ చేశారు. దాని మీద జెరీ వీవింగ్ వచ్చి మనకి జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో అయితే ఫినిష్ చేశారండి. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుందండి. మనం ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్‌నెస్ అయితే ఉండదు. చ ఏ ఏ సీజన్‌లో అయినా వేర్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌లో అని గూడా లేదు. అంత కంఫర్టబుల్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఫ్లోయినెస్ గూడా అలాగే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి ఇలాగ చిట్ పల్లు డిజైన్ చేశారు కాంట్రాస్ట్‌లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. సెల్ఫ్ బ్లౌజ్ అండి. మనకి దీని మీద లైట్‌గా సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా క్రీపర్స్ డిజైన్ వచ్చింది. దీనిలో గూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారండి. చాలా మంచి కలర్‌ఫుల్‌గా ఉంది శారీ అయితే. అంటే ఏ ఏంటంటే ఎబ్బెట్టుగా లేదండి. నేను కలర్‌ఫుల్‌గా ఉందని మేబీ మీకు మోర్ షైనింగ్‌గా ఉండొచ్చు అలాగని అనుకోవచ్చు. బట్ అలా కాదు. చాలా మంచి క్లాసీ శారీస్ ఇవైతే. మనం వేర్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఐ క్యాచీగా ఉంటాయండి శారీస్. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్. అండ్ ఈ ఈ కలర్ షేడ్ ఆఫ్ బోర్డర్ వచ్చి మనకి కొంచెం లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ అండి. ఈ మిడిల్ పోర్షన్‌లో వచ్చి డార్క్ షేడ్ ఆఫ్ పర్పుల్‌తో ఫినిష్ చేశారు. ఇక్కడ లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ తోటి మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగే ఉంటుంది. ఈ డిజైన్ అయితే మనకి టిల్ ద ఎండ్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి ఇలా చిన్న చిట్ పల్లు డిజైన్ చేశారు కాంట్రాస్ట్‌లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది. యాస్ వెల్ యాస్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. బ్లూ మీద ఇలాగ మొత్తం క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి పింక్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. ఇది కొంచెం బేబీ పింక్ టోన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్ అయితే మనకి వీవ్ అయ్యి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్‌లో చిన్న చిట్ పల్లు డిజైన్ చేశారు పింక్ షేడ్ తోటి. ఈ షేడ్ చెప్పాను కదండీ! బేబీ పింక్ టోన్ షేడ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. స్లీవ్స్‌కొచ్చేసరికి జెరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ అయింది. గ్రీన్ మీద మొత్తం గూడా మనకి మల్టీ కలర్స్ తోటి క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు. టిల్ ద ఎండ్ వరకు గూడా మనకి ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి మస్టర్డ్ యెల్లో షేడ్ అండి. కొంచెం థిక్ షేడ్ ఆఫ్ యెల్లో తోటి మనకి ఫినిష్ చేశారు. అండ్ ఈ బోర్డర్స్ గూడా మనకి 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్. ఇది చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ట్రాన్స్‌పరెన్సీ అస్సలు ఉండదు. సో, మీరు సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చు. ప్లీట్స్ గూడా పెట్టుకోవచ్చు. ప్లీట్స్ పెట్టుకున్నా మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటాయండి ప్లీట్స్ గూడా. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పల్లు.
పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు, చిన్న పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సేమ్ చినియాగ్రే ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది. యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.